37వ వార్డు మాదండి. ఈ వాటర్ ఎట్ల నుంచి ఈ నీళ్ళన్నీ చెరువులోకి వెళ్ళిపోతున్నాయండి. వెళ్ళిపోతే ఎన్నిసార్లు అప్పుడే 2 సంవత్సరాలు బట్టి చెప్తున్నాం. చెప్పిన 2 రోజులు తీస్తున్నారండి, మళ్ళీ 3 రోజులు మామూలు అయిపోతుందండి. మాకేమో బట్టలు వేసేవాళ్ళు, మేము రజకుల వాళ్ళు బట్టలు ఉతుకుంటే మాకు గతి అండి. మాకు అదే ఆధారం, ఇంకేమీ లేదండి. మాకు అసలు ఆ బట్టలు వేసేవాళ్ళు కూడా మానేశారు, రాజ్యంలో కూడా మానేశారండి. నీళ్ళు వచ్చేస్తున్నాయని మాకు ఏ ఆధారం లేదండి. ఎన్నాళ్ళు బట్టి చెప్పి ఊరుకున్నామని పిల్లలకు కూడా రోగాలు వచ్చేసినాయి, మాకు కూడా కాళ్ళు దురదలు అయ్యి వచ్చేసినాయండి. అయినా సరే మా బతుకుదేరు అదే అని మేము ఛానల్ ఇప్పటి వరకు పట్టామండి, ఇంకో పట్టమండి. మీ మున్సిపాలిటీ ద్వారాగా మీరు ఏం చేస్తారో మీ ద్వారాగా చేయండి, మాకు ఇదే వినపమండి. మేము రజకులు ఉండే 37వ వార్డు మాది. మాకు తెల్లారులైతే అందులోనే గుడ్లు కొట్టుకోండి, మాకు ఏ దారి లేదండి అసలు. కానీ క్రైస్తమచ్చికోళ్ళు ఇలా నీళ్ళు వదిలేసండి, మాకు సెల్లు వదిలేస్తున్నారంటే ఏ దారి లేదండి. పిల్లలు కురుపులు వేసేస్తున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి, మాకు రోగాలు వచ్చేస్తున్నాయి. మాకు ఏ దారి తెన్ని లేదండి. ఎన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి వాగుతున్నాం అండి. అలాగని మా మాట అసలు లెక్కలేదు. మీ దిక్కున కూడా చెప్పుకోండి వెళ్ళి అంటున్నారండి. ఇంకా అంతకంటే మేము చేసేది ఏమీ లేదండి. మున్సిపాలిటీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తున్నాం, అంత ఇస్తున్నాం అని చెబుతున్నారండి. మాకు అసలు అయితే వెళ్దండి. వాళ్ళు ఉన్నారంటే నానాజీ వాళ్ళు ఉన్నారంటే మీకు ఏం సంబంధం లేదు, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని వాళ్ళు అడుగుతున్నారండి. ఎవరికి వాళ్ళు ఇలా చెప్తున్నారని మాకు ఏ సమాధానం చెప్పలేదు. వెనక లాడ్జీ ఉందంటే 4 సార్లు 5 సార్లు లాడ్జీలోకి వెళ్ళేవండి. అసలు వాళ్ళు కూడా మాట్లాడలేదండి. ఇలా వదిలేసి నీళ్ళు మమ్మల్ని అలా తిప్పలు పెడుతున్నారండి. మాకు ఏదీ లేదండి అసలు. బతుకుదేరు అండి. మాకు ఎటు వెళ్తాకి కూడా లేదండి. ముసలోళ్ళం అయిపోయి మూటలేసి ఎక్కడికి వెళ్తామండి మేము, ఎక్కడ కొట్టుకోపోతే ఇలా చేస్తున్నారండి. వాళ్ళ సాగరేవంతా పోయిందండి, రేవంతా మానేసామండి. ఏమి లేవండి అసలు. ఎవరైనా అంటున్నారండి, చూసి అయిన అంటున్నారు బట్టలు మొత్తం చెరువులోకి వదిలేస్తున్నారండి. అది ఏమన్నా మూసినది కాదు, మనది మున్సిపాలిటీ రోడ్డు ఇది. ఇట్టు వచ్చినట్టు వదిలేసండి, చాండాలం చేసి పడేశారు. లాడ్జింగ్ బట్టలు తెల్లటి ఆరేసుకునే వాళ్ళు అసలు మానేసుకున్నాం సాగరం అంతా మేము. వీళ్ళ కోసం మొత్తం మానేసాం సార్. మరి మీరు ఏదో చేస్తే చేయండి మరి గమ్ముని.